ఓకే, అందరికి నమస్కారం అండి. ముందుగా మనందరం ఇక్కడికి రావడానికి కారణం, గుంటూరులో ఒక వినూత్న ప్రయత్నం చేయాలి, సింగింగ్ స్టూడియో ఒకటి ఉంటే బాగుంటది అని ఒక మంచి ఆలోచన చేసినటువంటి మిత్రుడు ఏకే మన అమానుల్లా ఖాన్ గారికి ముందుగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఏకే సింగింగ్ స్టూడియో అనే కాన్సెప్ట్ పెద్ద సిటీస్ లో ఉందేమో మనకు తెలియదు, కానీ మన గుంటూరులో అయితే ఇంతకు ముందు లేదన్నట్టుగా అనిపిస్తుంది. దీని అవసరం ఉందా? ఆయన ఫస్ట్ నాకు ఇలా అనుకుంటున్నానండి అని చెప్పినప్పుడు, ఫస్ట్ నాకు నచ్చిన కానీ ఆయన కమిట్మెంట్ కూడా మనం చూసుకోవాలి కదా, ఆయనకి ఎలా అర్థమైందో చూసుకోవాలి కదా అని చెప్పేసి నేను అడిగాను. ఆయన ప్రధానంగా చెప్పింది ఏంటంటే, కల్చరల్ ప్రోగ్రామ్స్ లేకుండా ఏ సిటీ కూడా సమగ్రంగా అభివృద్ధి చెందలేదు. మనం అక్కడ స్టార్ట్ కావాలి. అంటే గుంటూరు 6 నుంచి 7 లక్షల జనాభాతోటి రాబోయే రోజుల్లో ఒక నగరం, మహానగరంగా తయారవుతున్న ఈ రోజుల్లో మనం ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ, ఎవరికి వాళ్ళు పరిగెత్తుతూ, ఎవరి గొడవలో వాళ్ళు ఉంటే, నిజంగా మనం కానీ మన తర్వాత జనరేషన్ కానీ మన సంస్కృతిని, మన భాషని మనం ఎలా అందించగలము అన్నది చాలా పెద్ద టాపిక్. అది ఆ టాపిక్ లో మరి ఎవరంతు వాళ్ళు చేయాలి, నా వంతు నేను చేయాలి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అదే సదభిప్రాయంతో, ఇక్కడ రాని వాళ్ళు కూడా కొన్ని లక్షల మంది అదే అభిప్రాయంతో ఉంటారు, కానీ వేదిక ఉండదు. అది ఎలా డెమాన్స్ట్రేట్ చేయాలో మనకు తెలియదు. మనం ఏం చేస్తే మన సంస్కృతికి మనం సహాయపడినట్టో, మన జీవన విధానానికి ఎంతో కొంత, చిన్నప్పుడు అంటే మనకు స్కూల్స్ లో తెలుగు పాఠాల్లో కథలను, పద్యాలను, కొన్ని నీతి కథలు చెప్పేవాడు. తర్వాత కాలక్రమంలో తెలుగు వెనక్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇంగ్లీష్ ముందుకు వచ్చింది. ఇంగ్లీష్ ముందుకు వస్తే నష్టం లేదు. ఇంగ్లీషు ప్రధాన భాషగా, ప్రథమ భాషగా, మాతృభాషగా ఉన్న అనేక దేశాలు ఉన్నాయి. కానీ ఆ భాష ఆ దేశానికి సంబంధించింది కాబట్టి వాళ్ళ సంస్కృతికి సంబంధించినటువంటి టాపిక్స్ డెఫినెట్ గా ఆ భాష ద్వారా వాళ్ళు చెప్పుకుంటారు. మనకి భారతదేశంలో ఏమైందంటే ఇంకో ఎడిషనల్ సమస్య వచ్చింది. మనం వీఆర్ ట్రైంగ్ టు బి పొలిటికల్లీ కరెక్ట్. అంటే మనం పొలిటికల్ గా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, రిలీజియస్ గా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మనం మాట్లాడాలి అని అనుకున్నప్పుడు, మనం మైథలాజికల్ స్టోరీస్ కానివ్వండి, మన కల్చరల్ స్టోరీస్ కానివ్వండి, మహాభారతం, రామాయణం అలాంటి గ్రంథాల్లో నుంచి మనం పాఠాలు చెప్పడానికి ఇబ్బంది పడుతున్నాం. క్లాస్ రూమ్స్ లో అలాంటి పాఠాలు లేవు. మీరు ఏదన్నా రామాయణం గురించి ఒక స్టోరీ చెప్పాలన్నారు అనుకోండి, అదిగో చూడండి మీరు హిందువులు కూడా క్లాస్ రూమ్ లో తీసుకొస్తున్నారు అంటున్నారు. కానీ ఇంకోటి ఏదన్నా మనం చెప్దాము అంటే మెజారిటీ ఆఫ్ అవర్ పబ్లిక్ కి అది కనెక్ట్ కాదు, మనకి కనెక్ట్ కాదు. మనకి కనెక్ట్ అయినటువంటి కథలు, మనకి కనెక్ట్ అయినటువంటి విషయాలను గురించి, హిస్టరీని గురించి, మన కల్చర్ని గురించి చెప్పుకోవడం అనేది కష్టంగా మారింది. మనందరం లిప్ సర్వీస్ చేస్తున్నాం. తెలుగును కాపాడాలి, మన సంస్కృతిని కాపాడాలి, మన పిల్లలకి ఏదో నేర్పించాలి, హిందూ దేశం, భారతదేశం గొప్ప దేశం, హిందూ భావాలన్నీ కూడా సెక్యులర్ భావాలు, ఏ మతానికి వ్యతిరేకం కాదు, ఏ దేశానికి వ్యతిరేకం కాదు. మన హిస్టరీలో, వేలాది సంవత్సరాల హిస్టరీలో మనం మన హద్దులు దాటి పక్కకెళ్ళి ఎవరిని ఎక్కడ ఇబ్బంది పెట్టినటువంటి సందర్భం లేదు. ఇవాళ మనమే ఇబ్బంది పడుతున్నాం. మనం ఖురాన్ లో నుంచి ఒక పాఠం చెప్పాలనుకోండి, చెప్పండి. ఒక నీతి కథ చెప్పండి, తప్పే ఉంది. మీరు బైబిల్లో నుంచి ఒక నీతి కథ చెప్పాలనుకున్నారు అనుకోండి, చెప్పండి. రామాయణంలో నుంచి చెప్పాలనుకున్నారు అనుకోండి, చెప్పండి. మహాభారతంలో నుంచి చెప్పాలనుకున్నారని చెప్పండి. మన ప్రజలకు అది కనెక్ట్ అవుతుంది. మనకి కనెక్ట్ కాని సందర్భాలు, మనకి కనెక్ట్ కాని కథలు, మనకు కనెక్ట్ కాని పాఠాలని మన పిల్లలకు నేర్పిస్తూ, ఇవాళ వాళ్ళకి నిజంగా మనం ఎవరో కూడా తెలిసే పరిస్థితి లేదు. మనం చేసేదంతా కూడా విచిత్రంగా ఉంది వాళ్ళకి. ఇప్పుడు గణేష్ పూజ అన్నారనుకోండి, రంజాన్ అన్నారనుకోండి, ఇంకోటి ఏదో అన్నారనుకోండి, దాన్ని ప్యూర్ గా వాళ్ళు రిలీజియస్ యాంగిల్లో చూస్తూ, ఇది నాది కాదు, ఇది నాది కాదు, ఇది సిల్లి అని మాట్లాడటం అనేది పొలిటికల్లీ కరెక్ట్ అనుకుంటున్నారు. అని అనుకుంటూ టీచర్స్ స్టూడెంట్స్ కూడా అదే చెప్తున్నారు. మీరు ఆ విషయాలు మాట్లాడొద్దు అంటున్నారు, మాట్లాడకూడదు అంటున్నారు, తప్పు అంటున్నారు, అది యాంటీ సెక్యులర్ అంటున్నారు. ఈజ్ ఇట్ సో? మరి మనం ఏమీ చెప్పకుండా ఏదో
ఫాక్స్ కథ చెప్తాను, పిట్ట కథ చెప్తాను, లేదంటే హంపీ డంపీ పాటలు పాడిస్తాను అన్నారు అనుకోండి. ఏమైంది తర్వాత? కంప్లీట్ గా మన వెర్నాక్యులర్స్ సఫర్ అవుతున్నాయి. మన భాషలన్నిటిలోగా మనం చిన్నప్పుడు చదువుకున్నటువంటి పద్యాలు లేవు, ఛందస్సు లేదు, గ్రామర్ లేదు, తెలుగులో వెకాబులరీ లేదు, తెలుగు పదాలను వాడే అవకాశం లేదు, తెలుగు పదాలకు అర్థం ఏంటో మనకు తెలియదు. మనం సింప్లిఫై చేసుకుంటూ మనం కూడా ఎక్కడో ఎవరో దేశంలో చేసినట్టుగా తయారవ్వాలని ట్రై చేస్తున్నాం. ఎక్కడో ఎవరో ఏదో దేశంలో తయారైంది వాళ్ళ కోసం తయారవుతున్నారు, మన కోసం కాదు. మనం 140 కోట్ల మంది ఉన్నాం. మనకంటూ ఒక ఐడెంటిటీ ఉంది. మనం నమస్కారం పెట్టినప్పుడు దాని భావం ఎంత డెప్త్ లో ఉంటుందో ఆ నమస్కారం పెట్టిన సందర్భంలో ఉంటది. మీరు బాగున్నారా, ఇది పాపం, ఇది పుణ్యం, ఇది మంచి, ఇది చెడు అనే భావాలు చాలా దేశానికి అసలు అర్థం కూడా కావు. దానికి ఈక్వలెంట్ ఇంగ్లీష్ వర్డ్స్ కూడా ఉండవు. వేరే భాషల్లో ఈ కాన్సెప్ట్స్ కి పదాలు ఉండవు. మనం చిన్నమ్మ, చిన్నత్త, పిన్ని అన్నాం అనుకోండి, అక్కడక్కడే మనకి 10-15 కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఈ 10-15 కాన్సెప్ట్స్ ని కలిపి నేను ఇంగ్లీష్ నేర్పిస్తున్నానని చెప్పేసి ఆంటీ అన్నారు అనుకోండి, మీరు ఎవరిని గురించి మాట్లాడుతున్నారో మనకు తెలియదు. ఈ పిల్లవాడు ఎవరిని గురించి మాట్లాడుతున్నాడో మనకు తెలియదు. నేను మా చిన్న మేనత్త గురించి అన్నాను అనుకోండి, మీకు నేరో అయిపోద్ది. ఓహో, ఈయన మాట్లాడుతుంది పలానా చదలవాడలో పలానా లక్ష్మి గారి గురించి అని అందరికి అర్థమైపోద్ది. అంటే మన భాష కమ్యూనికేట్ చేయాల్సిన అవసరంలో నుంచి, డీప్ గా భావాలతోటి కమ్యూనికేట్ చేయాల్సిన అవసరాలతోటి, ఆ అవసరంలో నుంచి, ఆ అవకాశంలో నుంచి సూపర్ఫిషియల్ గా మాట్లాడుకోవటానికి మనం కూడా తయారవుతున్నాం. మరి ఇప్పుడు 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు ఉన్న మన పరిస్థితి ఇంత గందరగోళంగా ఉంటే, ఇంకొక 10 ఏళ్ళ తర్వాత, 15 ఏళ్ల తర్వాత, 20 ఏళ్ల తర్వాత మన నెక్స్ట్ జనరేషన్ ఇంకెంత గందరగోళంలో పడిపోద్ది. వాళ్ళ తర్వాత పిల్లలు ఇంకెంత గందరగోళంలో పడిపోతారు. ఇవాళ ఏది పాట, ఏది మాట. ఈ మధ్య చూసుంటారు మీరు, ఒక మేజర్ ఫంక్షన్ లో వేలాది మంది ముందు ఒక కుర్రాడు బూతులు తిడుతూ దాన్ని సంగీతం అన్నాడు. బూతులు తిడుతూ దానికి కొన్ని వందల మంది, అంటే ఒక పాట అనగానే మీరు రచయిత ఉంటాడు, దాన్ని ట్యూన్ చేసే వాళ్ళు ఉంటారు, దాన్ని రికార్డ్ చేసే వాళ్ళు ఉంటారు, ఎడిటర్స్ ఉంటారు, విశ్లేషించే వాళ్ళు ఉంటారు. ఇక రాలా, మీరు ఎవడో స్టేజ్ మీదకి వచ్చేసి వాడికి అర్థమైందో లేదో మనకు తెలియదు, కానీ పచ్చి బూతులు మాట్లాడుతున్నాడు. పచ్చి బూతులు. అది మామూలుగా ప్రింట్ కి క్వాలిటీకి పనికిరాదు, మాట్లాడుకోవడానికి పనికిరాదు, సమాజంలో పనికిరాదు, ఎక్కడా పనికిరాదు. అది పాట అంట. దానికి చప్పట్లు కొడుతున్నారు. దానికి అతని అన్నారు కొంతమంది. ఎందుకు? దే ఆర్ ట్రైంగ్ టు బి పొలిటికల్లీ కరెక్ట్. నిన్ను ఖాన్ గారు పిలిచాడు కాబట్టి ఖాన్ గారిని నేను అప్సెట్ చేయకూడదు. దట్స్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు బి. ఇక మీరందరూ నాకు సంబంధం లేదు, భాష సంబంధం లేదు, దేశం సంబంధం లేదు. నన్ను మీరు పిలిచారు కాబట్టి, నాకు కారు పంపించి ఇక్కడ తీసుకొచ్చారు కాబట్టి, నాకేదో 10,000 రూపాయలు ఇస్తున్నారు కాబట్టి, చెక్ ఇస్తున్నారు కాబట్టి, నేను ఖాన్ గారికి చప్పట్లు కొట్టాలి, ఈ పాడిన వాడికి చప్పట్లు కొట్టాలి, ఆ మ్యూజిక్ కంపోజ్ చేసిన వాడికి చప్పట్లు కొట్టాలి. ఎంత దౌర్భాగ్యం అండి. నిజంగా ఇది కంటిన్యూ అయితే మన పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి అర్థం చేసుకోండి. దీన్ని దృష్టిలో పెట్టుకుని, సరే అది చాలా పెద్ద టాపిక్, పెద్ద వాళ్ళందరూ కింద మీద పడుతున్నారు, ప్రభుత్వాలు కింద మీద పడుతున్నాయి, దాన్ని ఎక్కడ పట్టుకోవాలో, ఎలా చేయాలో, ఏం చేస్తే మన వంతుగా మనం కూడా ఒక డ్రాప్ లాగా ఉపయోగపడతామో, మరి అలా ఆలోచన చేస్తూ ఖాన్ గారు ఏం చేశాడు, అమానుల్లా ఖాన్ గారు, సార్ నేను ఖాళీగా ఉంటున్నాను ప్రస్తుతానికి, నాకు ఇబ్బంది ఉంది, ఇది ఎంప్లాయ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇబ్బంది ఉంది, నేను ఏదో ఒక పని చేయాలి, నేను ఏదో ఒక పని చేయాలంటే ఏదో ఒక పని మీరు చేయొద్దండి అని అన్నాను. ఎవరు ఏదో ఒక పని చేసినా కానీ అది వర్కౌట్ కాదు. నాకు నచ్చిన పని చేస్తే నేను బాగా చేయగలుగుతాను. నాకు నచ్చిన పనిని నేను ఎంత ఇన్వెస్ట్ చేసినా, ఎంత చేసినా, ఏం చేసినా నేను దాంట్లో సక్సీడ్ కాలేను. కాబట్టి మీకు బాగా నచ్చింది, మేము చూసింది గత 10-15 సంవత్సరాలుగా మీకు సంగీతం అంటే ఇంట్రెస్ట్ ఉంది. అది బహుశా మీ నాన్నగారి దగ్గర నుంచి వచ్చి ఉంటుంది. ఆయన కూడా కవి గారు కాబట్టి, రెక్కలు అనే మంచి గ్రంథాలు రాశాడు కాబట్టి, దాంట్లో నుంచి ఆయనకి ఆ కవి హృదయం, ఆ భావజాలం, భాష మీద కొంత అవగాహన, ఏ భాష అయినా కానివ్వండి, తెలుగు అవ్వచ్చు, హిందీ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, అలాంటి అవగాహన, అలాంటి ఎంపతి, సింపతి ఉన్న మనిషి కాబట్టి మీరు దాంట్లో ఏదన్నా చేస్తే మీకు బాగుంటుంది, మీ మనసుకు బాగుంటుంది, మీరు చెప్పుకోవడానికి బాగుంటుంది,
మీ వంతుగా మీరు కూడా ఈ సమాజానికి కాంట్రిబ్యూట్ చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఈ ఐడియా బాగానే ఉంది. మీరు చేస్తే మేమందరం కూడా ఈ 2 యాంగిల్స్ ని దృష్టిలో పెట్టుకొని అమానుల్లా ఖాన్ గారికి ఒకటి దేశాభిమానము, భాషాభిమానము, సంస్కృతి మీద అభిమానం ఉందన్నది ఎంత నిజమో, ఆయనకి కూడా ఒక ఎర్నింగ్ అవకాశం కూడా ఉండాలి. ఆయన ఉట్టి గాలి బతుకుతూ ఈ పనులన్నీ చేయలేడు కదా, మనం ఎవరూ చేయలేం. మనందరికీ ఒక వృత్తి ఉంది. ఆ వృత్తితో పాటుగా మనం ప్రవృత్తి చేస్తున్నాం, మన ఇష్టాలను బట్టి ఏదో చేస్తున్నాం. ఇప్పుడు ఆయనకి ప్రవృత్తి క్లియర్ గా ఉంది, కానీ వృత్తిలో ఇబ్బంది పడుతున్నాడు. ఈ రెండు కలిపితే మనందరి సహకారంతో, మనందరి సపోర్ట్ తోటి ఆయన 2 పనులు చేయగలుగుతాడు అని నాకు అనిపించింది. బాగుందండి, మన గుంటూరుకి ఇది మంచి అవకాశం. కాబట్టి మీరు తప్పకుండా ఆ ప్రయత్నం చేయండి. మన వాళ్ళందరూ, పెద్దలందరూ ఇక్కడ ఆర్గనైజర్స్ వందల సంఖ్యలో ఉన్నారు, సింగర్స్ వందల సంఖ్యలో ఉన్నారు. అలాగే దీన్ని అనుభవించాలి, అనుభూతి పొందాలనుకునే వాళ్ళు వేల సంఖ్యలో ఉన్నారు. వాళ్ళకి అవకాశం లేదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. పెద్దలు మన ప్రసాద్ గారు, మిరియాల ప్రసాద్ గారు రోజు ఇదే తపంతో పాపం ఆయన ఒక సెంటర్ని, ఆ సెంటర్ చిన్నదా పెద్ద అనే దానికంటే కూడా ఎన్నో సాధక బాధలకి వాటిని ఓర్చుకుంటూ ఎవరు ఏమనుకున్నా పట్టించుకోకుండా తన వంతుగా తను ఇదే పనిలో ఉన్నాడు. ఆయనకంటూ ఒక ఫెసిలిటీ ఉంది, ఎంతో మంది కళాకారులను ఆదరిస్తున్నాడు. ఎంతో మంది కళాకారులకి నిజంగా కరోనా టైంలో ఆయన పడిన తపన, అది చిన్న చిన్న వస్తువుల దగ్గర నుంచి పెద్ద వస్తువుల దగ్గరికి, చిన్న అవసరం దగ్గర నుంచి పెద్ద అవసరం వరకు అనేక మందికి అనేక రకాలైన ఇబ్బందులు ఉన్నాయి. వాళ్ళకి ఏదో ఒక రకంగా చేయూతనివ్వాలనే పెద్దలు ఉన్నారు, కానీ అవకాశం ఉండదు. వెళ్ళి ఎవరితో మాట్లాడాలో, ఎందుకు మాట్లాడాలో, వాళ్ళ అవసరం ఏంటో ఎవరికి తెలియదు. అలాంటి కోఆర్డినేటర్స్ మన సమాజానికి చాలా అవసరం. కాబట్టి మరి ఆ 5-6 నెలలు అనుకోండి, ఆ సంవత్సరం, ఆ కరోనా అనుకున్నటువంటి ఆ డిఫికల్ట్ టైమ్స్ లో ప్రసాద్ గారు కానివ్వండి, వాళ్ళ మిత్ర బృందం కానివ్వండి, గోపి గారు కానివ్వండి, మన ఖాన్ గారు కానివ్వండి, పురుషోత్తం ప్రసాద్ గారు, ఇక్కడ అనేక పేర్లు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా వాళ్ళ వంతుగా అలాంటి సహృద్భావంతో, సోదర భావంతో కళాకారులకు అండగా నిలబడ్డారు. అన్నిటికీ ప్రభుత్వం చూసుకుంటుందంటే ప్రభుత్వం దృష్టికి వెళ్ళేది ఉండదు, ప్రభుత్వం చూసుకోగలిగే అవకాశాలు ఉండవు. ఇట్ మే బి టూ లేట్. ప్రభుత్వం అనేది ఒక లీగల్ సిస్టమ్, దానికి అనేక లీగల్ చట్టంలో అనేక విషయాలు తేలితే గానీ వాళ్ళు ఏదన్నా హెల్ప్ చేయలేదు. వ్యక్తిగతంగా వాళ్ళు ఏం చేయలేరు. సో వ్యక్తిగతంగా చూసుకోవాల్సిన బాధ్యత సమాజానికి, అంటే మంది. సో మనం ఆ పని చేయాలి అని అనుకున్న వాళ్ళందరికీ కూడా ఇది ఒక కనెక్టింగ్ సెంటర్ లాగా ఉంటుంది. వచ్చి మాట్లాడుకోవడానికి, ప్లాన్ చేసుకోవడానికి. ఆ సంగీతానికి సంబంధించిన అవసరం లేదు. ఏదో రిటైర్మెంట్ ఫంక్షన్ ఉంటుంది, బర్త్డేస్ ఉంటాయి, లేదు 10 మంది పెద్దలు వాళ్ళు ఏదో సాయంకాలం ఆ చెట్టు కింద రోడ్ల మీద నుంచునే కంటే ఇక్కడికే వచ్చి కాసేపు ఏదో విషయం మీద మాట్లాడుకోవాలి, ఏదో విషయం మీద చర్చ జరగాలి అనుకున్నప్పుడు వాళ్ళకు ఒక వేదిక ఏర్పాటు చేస్తే బాగుంటది అని అనుకున్నారు. కాబట్టి అంత మహోన్నతమైన ఐడియా, తను ఇబ్బందుల్లో ఉండి కూడా, తను వ్యక్తిగతంగా ఇబ్బందుల్లో ఉండి కూడా ఇదే 2 ఆలోచనలు చేసుకుంటూ ముందుకు వచ్చిన అమానుల్లా ఖాన్ గారిని మనం అందుకు డెఫినెట్ గా అభినందించాలి, ఆయన్ని సపోర్ట్ చేయాలి. ఈ సపోర్ట్ లో కీలకంగా మన ఈ రంగానికి సంబంధించి మన ప్రసాద్ గారు మరి ముఖ్యంగా వాళ్ళు, ఎందుకంటే ఆయన ఎన్ని ఇబ్బందులు పడతాడో ప్రతి కార్యక్రమానికి మేము ఫస్ట్ హ్యాండ్ చూసాం. కాబట్టి మనం ఆ ఇబ్బందుల్లో నుంచి కూడా ఇది కొద్దిగా రిలీఫ్ వాల్ లాగా, ఇది కొద్దిగా వెంటిలేటర్ లాగా పనిచేస్తుంది. అక్కడే వీలు కావట్లేదు, అక్కడే అన్ని చేయలేకపోతున్నాం, కొన్ని చిన్న చిన్న కార్యక్రమాలు జరగాలి, చిన్న చిన్న కార్యక్రమాలకు ఎక్కువ ఖర్చు పెట్టే అవకాశం ఉండదు. కాబట్టి ఆ చిన్న కార్యక్రమాలు డెఫినెట్ గా ఈ వేదికను ఉపయోగపడుతుందనే ఆ నమ్మకం నాకు కూడా కలిగింది. మరి ఈ సందర్భంగా ఆయనకి ఫస్ట్ హ్యాండ్ మేము మీకు అండగా ఉన్నామని ఇక్కడికి మీరు సండే నాడు మార్నింగ్ వచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సిస్టి గారు, మీ గ్రూప్స్ అన్ని ఎవరెవరైతే ఉన్నారో మీరందరూ కూడా ఎవరు ఇబ్బంది పడకుండా ఒక కోఆపరేటివ్ మోడల్లో, ఒక కోఆపరేటివ్ పరస్పర సహకారం అనే మోడల్ తోటి ఈ ఫెసిలిటీని డెవలప్ చేసుకోండి, ఈ ఫెసిలిటీని ఉపయోగించుకోండి, ఈ ఫెసిలిటీకి అండగా నిలబడండి. ఇది మనందరికీ బాగుంటుందని చెప్పేసి నేను ఆశిస్తూ, మరి దీనికి వెంటనే నగేష్ గారు ఉన్నారు ఆ వెనక, ఆయన కూడా ముందుకు వచ్చేసి నాకు ఇది బాగుందండి, ఈ ఆలోచన బాగుందండి అని చెప్పేసి ఖాన్ గారికి సపోర్ట్ గా నిలబడినందుకు ఆయన కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ,
అందరికీ రాబోయే కాలంలో జరగబోతున్న ప్రోగ్రామ్స్ కి, దాంట్లో పార్టిసిపేట్ చేసే కళాకారులకి, ఆర్గనైజర్స్ కి, ఇన్ జనరల్ మన సొసైటీకి మంచి జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా దేవుడిని ప్రార్థిస్తూ నేను సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.